స్టార్ 9 న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే హత్య కేసును ఛేదించారు పెద్దపల్లి పోలీసులు. వివరాలు వెల్లడించారు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ. భూత కథాల నేపథ్యంలో గురువారం హత్య నిర్ధారించారు. ఏమన్ నిందితుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఇద్దరు ఉన్నట్లుగా చెప్పారు. ఇక పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం విలేకరుల సమావేశంలో ఏసీపీ గజ్జి కృష్ణ వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కలవేన రాజేష్ హత్య ఉదాంతంలో గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కలవేన లక్ష్మయ్య, కలవేన మల్లయ్య రాజయ్య పథకం ప్రకారమే మాటు వేసి హత్య చేసినట్లుగా తెలిపారు. సాధారణ సేకరించు కేసు నమోదుని నిందితుడిని పట్టుకుని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. 15 సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యలో 2 ఎకరాల 32 గుంటల భూమికి సంబంధించి తగాద ఉంది. అది ఈ మధ్యనే క్లియర్ అయిపోయింది. కానీ ఒక 10 గుంటల భూమి గురించి ఈ చనిపోయిన రాయేష్, ఈ లక్ష్మయ్య ఎవరైతే నిందితుడి తమ్ముళ్ళు మల్లయ్య, రాజా, వీళ్ళకి సంబంధించిన డిస్ప్యూట్ 10 గుంటల గురించి ఉంది. ఈ కోర్టులో కూడా పోయినారు, పంచాయతీలు పెద్ద మనుషుల మధ్యలో పంచాయతీలు కూడా చేసుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఇది సెటిల్మెంట్ అయితే లేదు. అట్లాగే వీళ్ళ ఇండ్లు కూడా పక్కనే ఉంటాయి ఊర్లో, కొత్తపల్లిలో. అక్కడ కూడా ఈ ఇంటి జాగా దగ్గర కూడా సరిహద్దు పంచి గోడ ఇక్కడ దాకా పెట్టినామంటే ఇక్కడ దాకా మాదంటే అనేది చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నది. మనకి ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనకి వీళ్ళకి సంబంధించి మనకి కంప్లైంట్ రాలేదు. మన దగ్గర ఏం పిటిషన్ కూడా పెండింగ్ లేదు, రాలేదు. గత కోర్టులో మాత్రం వీళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ నడుస్తుంది, దాని మీద కేసు కోర్టులో నడుస్తుంది. ఈ క్రమంలో ఈ లక్ష్మయ్య అతను ఎవరైతున్నాడో ఇతను ఈ చంపిన నేరస్తుడు ఎవరైతున్నాడో లక్ష్మయ్య, ఇతను సింగరేణి ఎంప్లాయీ రిటైర్డ్. ప్రస్తుతం మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలనీలో తీగల్పాడు, మీకు ఐడియా ఉండొచ్చు, అక్కడ ఇతను ఉంటున్నాడు. ఇతనికి ఈ ఇద్దరు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో మన రాజయ్య, మల్లయ్య, వీళ్ళు కొత్తపల్లి విలేజ్లో ఉండి వ్యవసాయం చేసుకుంటారు. మొన్న ఈ జరిగిన రోజు ఎప్పుడైతే ఉందో ఆ రోజు వాళ్ళ తల్లికి బాగాలేదని చెప్పి వాళ్ళ బ్రదర్స్ చెప్తే వచ్చి మందులు తీసుకొని వస్తాడు. మందులు తీసుకొని వచ్చి చూసిపోదనే క్రమంలో ఈ రాయేష్ ఎవరైతే ఉన్నాడో ఇతను భూమికి సంబంధించి సర్వే చేసుకుంటాడు. ఆయన భూమి కాడు ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, ఇంకా సర్వే ఇట్లా ఎవరు రాలేదు అని తెలవడంతో వీళ్ళు ముగ్గురు కలిసి బైక్ తీసుకొని ఏదైతే ఉందో కొత్తపల్లి నుంచి, మీకు ఐడియా ఉంది, కొత్తపల్లి టు కొల్లూరు వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ పక్కకే ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఏదైతే డిస్ప్యూట్ ఉందో ఆ ల్యాండ్ అక్కడే ఉంటుంది. ఇతను బుల్లెట్ బండి మీద పోయి రాయేష్ వీళ్ళు వెళ్ళిపోతారు బండి మీద. ఈ ముగ్గురు కూడా లక్ష్మయ్య, మల్లయ్య, రాజా వెళ్ళిపోయి అంటే వెళ్ళేటప్పుడు కూడా ఒక కర్ర తీసుకొని పోతారు. పోయిన తర్వాత ఈ ఎట్లయినా లొల్లింది, ఊకే ఇదంతా మాకు గొడవైంది, లొల్లిందని ఈ కోట్లతో తిరుగుడు, ఇతను ఒప్పుకుంటాడు, కాంప్రమైజ్ అవుతలేడు అనే విషయంలో వీళ్ళు మనసులో పెట్టుకుని ఎప్పటి నుంచో వీళ్ళు ప్లాన్ ఉన్నారు ఏదైనా చేద్దామని. అనుకోకుండా ఒక్కడే ఉన్నాడు అని చెప్పి తెలియగానే ఇమీడియట్గా వీళ్ళు బైక్ మీద వెళ్ళిపోవడం. అక్కడ పోయిన తర్వాత అప్పుడే ఆయన జస్ట్ పొలంలోంచి బండి దగ్గరికి వచ్చే క్రమంలో వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఈ లక్ష్మయ్యను మళ్ళీ లక్ష్మయ్య కట్టుతో కొడతాడు, తీసుకుపోయిన కట్టుతో కొట్టగానే కింద పడతాడు. పడగానే పడి బండి స్టార్ట్ చేసే క్రమంలో మళ్ళీ కట్టేసుకొని మళ్ళీ కూడా కొడతాడు. కొట్టగానే ఆయన బండి మీద అట్లే పడిపోతాడు, ఇంజరీస్ అయితే. ఈ రాజా అనేది ఎవరైతే మూడో వ్యక్తి, అతను చుట్టుపక్కల ఎవరు రాకుండా చూడడం ఇదంతా జరగడం జరిగింది. దానిలో భాగంగా వెంటనే అతను సీరియస్ ఇంజరీ తగ్గిపోయిన తీవ్రమైన గాయాలై ఈ రాయేష్ దగ్గర చనిపోయాడు. అతన్ని ఏమంటే మా ఎస్ఐ గారు దరఖాస్తు వాళ్ళ కొడుకు సాయి కృష్ణ దగ్గర దరఖాస్తు తీసుకోవడం, కేసు రిజిస్టర్ చేయడం, ఎమ్మటెమ్మటే మా సిఐ గారు వెంటనే వెళ్ళి సీన్ చేయడం, అతను ఇమీడియట్గా అతని కోసం ట్రీస్ అవుట్ చేయడం, అతను పట్టుకోవడం, నిన్న మధ్యాహ్నం పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ మరియు ఇతను ఏదైతే వాడి చంపడానికి వాడిన